హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నవీన్. మీరు చూస్తున్నది ఎల్డబ్ల్యూడి వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటీస్. నా ప్రీవియస్ వీడియోలో నేను ఏ విధంగా వాటర్ అనేది తీసుకుంటాను, ఏ విధమైన వాటర్ ఫిల్టర్ అనేది యూస్ చేస్తాను, నేను ఏ విధంగా వాటర్ తీసుకుంటే వెయిట్ అనేది రిడక్షన్ అయ్యాను అని చెప్పాను కదండి. ఖచ్చితంగా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. కానీ అంతకన్నా ముందు నా ప్రీవియస్ వీడియోలో నేను ఏదైతే చెప్పానో మళ్ళీ అదే నేను రిపీట్ చేస్తున్నానండి. నేనైతే ఎటువంటి డాక్టర్ని కాదు. నేను ఈ 1 ఇయర్ 9 months లో నేను ఏదైతే డైట్ ఫాలో అయ్యానో నాకు వచ్చిన రిజల్ట్స్ మాత్రమే నేను మీ ముందు పెడుతున్నాను. సో కంప్లీట్ గా ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోండి. ఒకవేళ డయాబెటీస్ కానీ ఎక్కువ ఉన్నట్టయితే మీరు డాక్టర్ పర్యవేక్షణలో ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోండి. ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ అనేవి మీ ముందు ఉంటాయి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూద్దాం రండి ఒకసారి. ఇదే అండి నేను వాడే వాటర్ ఫిల్టర్. ఇది గంగా వాటర్ ఫిల్టర్ అండి. ఇది చాలా పాతకాలపు వాటర్ ఫిల్టర్. ఇప్పటికీ ఈ వాటర్ ఫిల్టర్స్ అనేవి దొరుకుతున్నాయండి. సో ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది 1500 నుంచి 2000 రూపీస్ లో దీని కాస్ట్ అనేది అయిపోతుంది. ఇందులో 2 కంటైనర్స్ ఉంటాయండి. పై పోర్షన్ లో మనం వాటర్ అనేది ఫిల్ చేయాలి. కింద పోర్షన్ లోకి వచ్చేసరికి పై పోర్షన్ లో వేసిన వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయ్యి కింద పోర్షన్ లోకి వస్తుంది. పై పోర్షన్ లో వచ్చేసి 3 క్యాండిల్స్ అనేవి ఉంటాయండి. మనం 3 క్యాండిల్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ 3 క్యాండిల్స్ అనేది కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. ఈచ్ క్యాండిల్ వచ్చేసి 120 రూపీస్ మనకి పడుతుందండి. అలాగే ఒక్కసారి మనం కానీ ఇన్స్టాల్ చేసామంటే దీని లోపల 6 months అనేవి కంటిన్యూస్ గా వితౌట్ ఎనీ రిపేర్ అనేది ఇవి పనిచేస్తాయండి. సో దీని లోపల ఏ విధంగా ఉంటది అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. చూద్దరు కానీ రండి. నేను చెప్పాను కదండి 3 క్యాండిల్స్ అని చెప్పి, కార్ట్రిడ్జెస్ అని చెప్పి. ఇదిగో అండి లోపల చూసారా, మొత్తం 3 కార్ట్రిడ్జెస్ ఉన్నాయి. ఆ 3 కార్ట్రిడ్జెస్ కూడాని శుద్ధతో తయారు చేస్తారండి. ఇంకా చాలా వాటితో తయారు చేస్తారు. సో మనం ఇందులో వాటర్ పోసినప్పుడు దాని నుంచి వాటర్ అనేది ఫిల్టర్ అయ్యి కింద కంటైనర్ లోకి అనేది కలెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఇందులో వాటర్ పోసామో అందులో వాటర్ లో ఉన్న మట్టి అంతా కూడా ఈ 3 క్యాండిల్స్ అనేవి పైన మొత్తం అంతా ఆఫ్ చేసేస్తాయి. మీరు సరిగ్గా చూసినట్టయితే మట్టి అనేది చూసారా ఏ విధంగా అయితే ఉందో కనిపిస్తుందండి మీకు. కొంచెం ఊపాను, చూసారా ఆ మట్టి కనిపిస్తుంది కదండి. ఆ విధంగా ఈ 3 కార్ట్రిడ్జెస్ అనేవి కూడా వాటర్ మట్టి మొత్తం అంతా కూడా ఆఫ్ చేసేసి కిందకి ప్యూర్ వాటర్ అనేది మనకి ఫిల్టర్ చేసి కిందకు వదులుతాయి. ఆ కింద ఏ విధంగా ఉంటది అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి ఇది వాటర్ పైనుంచి ఫిల్టర్ అయిన తర్వాత కింద కంటైనర్ లో కలెక్ట్ అయిన వాటర్ అండి. చూసారండి ఎంత ప్యూర్ గా ఉందో. ఆ కింద కనిపించే అన్ని మచ్చలండి, అంతకు మించి ఏమీ కాదు అది. పై వాటర్ ఫిల్టర్ మొత్తం మట్టి అంతా ఆగిపోయిన తర్వాత కింద అనేది వాటర్ అనేది ఈ విధంగా కలెక్ట్ అవుతుంది. సో ఇందులో ఎటువంటి పార్టికల్స్ అనేవి మీకు ఇందులో కనిపించవండి అసలు. మొత్తం పైన మొత్తం అంతా ఫిల్టర్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇంత ఎఫిషియంట్ గా ఈ ఫిల్టర్ అనేది యూజ్ అవుతుందండి. సో నేను ఎప్పుడు కూడా హై కాస్ట్ ఉన్న ప్యూరిఫైయర్స్ కి నేను ఎప్పుడు వెళ్ళను. సో మినిమం ఈ ఫిల్టర్ ఉంటే చాలండి మనకి. సో దీని వల్ల ప్రయోజనాలు ఏంటంటే మన ఇమ్యూనిటీ అనేది కూడా మంచిగా పెరుగుతుందండి. దాంట్లో హై ప్యూరిఫికేషన్ వల్ల మినిమం బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి వెళ్ళదు. అందుకని చెప్పి నేను ఈ ఫిల్టర్ ని నేను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది చెప్తాను, ఒక్కసారి చూడండి. ఇవ్వండి ఇవేంటో మీరు గమనించారా అండి? వీటిని రాగి రేకులు అంటారు. సో ఈ కాపర్ అండి, ఇదంతాని ప్యూర్ కాపర్ అండి. యాక్చువల్ గా మనం పొద్దున్న లేచిన వెంటనే రాగి బిందులో నీళ్లు తాగితే చాలా మంచిది అని అంటారు కదండి. సో దాని గురించి నేనేం ఆలోచించానంటే ఈ విధంగా కాపర్ అనేది కట్ చేయించి, రాగి రేకులు అనేది ఊరు నుంచి కట్ చేయించి నేను తీసుకుని వచ్చాను. సో నేనేం చేస్తానంటే సింపుల్ గా ఈ 2 రేకుల్ని కూడా కంప్లీట్ గా ఇందులోనే ఉంచేస్తా. సో ఎప్పుడైతే నేను ఈ రాగి రేకులు అనేది ఇందులో ఉంచానో 24 hours ఇంకా అందులోనే ఉంటాయండి అది. మళ్ళీ నేను విడిగా ఈ రేకులను ఈ వాటర్ ని తీసుకుని వచ్చి రాగి బిందులో ట్రాన్స్ఫర్ చేసి అది పొద్దున్న లేసి తాగడం ఇంకా అదేం ఉండదండి. కంప్లీట్ గా అందులో ఉండేసరికి మొత్తం కాపర్ అంతా కూడా ఈ వాటర్ లోకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో ఇంకా డబుల్ పని లేకుండానే సో ఈ మినరల్ అనేది, కాపర్ మినరల్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి. సో నేను ఈ విధంగా ఆలోచించి ఈ కాపర్ అనేది మన బాడీకి రావాలని చెప్పి ఆలోచించి నేను ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను. సో ఇదండి నేను వాడే వాటర్ ఫిల్టర్. సో ఇదండి నేను యూజ్ చేసే వాటర్ ఫిల్టర్. తెలుసుకున్నారు కదండి నేను ఏ విధంగా వాటర్ అనేది వాడతాను అనేది. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి
వాటర్ అనేది నేను ఏ విధంగా ఇంటేక్ తీసుకుంటాను. సో, దానివల్ల నేను వెయిట్ అనేది ఏ విధంగా రెడ్యూస్ అయ్యాను అని నేను చెప్పాను కదండీ! ఇప్పుడు నేను దాని గురించి నేను చెప్తాను. చూడండి. సో, ఈ చెంబు వచ్చేసి 650 ఎంఎల్ అండి. దీని కెపాసిటీ వచ్చి 650 ఎంఎల్. పొద్దున్న నేను లేచిన వెంటనే కంప్లీట్‌గా దీని నిండాగా వాటర్ అనేది బ్రష్ చేసుకొని దీని నిండాగా వాటర్ అనేది తాగేస్తానండి. ఈ వాటర్ తాగేసిన తర్వాత నేను డ్యూటీకైతే వెళ్దాం. టిఫిన్ తినేసి ఆఫీస్‌కైతే వెళ్ళిపోతానండి. ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి గంట, గంటన్నర మధ్యలో ఒక 200 ఎంఎల్ ఆఫ్ వాటర్ అనేది తీసుకుంటాను. సో, అలాగా మా ఆఫీస్ 5:30 వరకు ఉంటది. 5:30 వరకు కూడాని ప్రతి గంట, గంటన్నరకి ఒక 200 ఎంఎల్ వాటర్ అనేది తీసుకుంటా ఉంటాను. సో, అలాగా మళ్ళీ నైట్ ఇంటికొచ్చేసరికి అప్ టు 8:00 వరకు కూడాని నేను వాటర్ అనేది తాగుతా ఉంటా. వన్స్ 8:00 అయిపోయిన తర్వాత ఇంక నేను వాటర్ కూడా తీసుకోను. ఈ గ్యాప్‌లో మొత్తం నేను రోజులో 4-4 ½ లీటర్ వాటర్ వరకు నేను తీసుకుంటాను. ఎప్పుడైతే 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఒక మనిషి 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాడో, మరుసటి రోజు ఖచ్చితంగా వెయిట్ అనేది ఒక పర్సన్ అనేది ఖచ్చితంగా తగ్గుతాడండి. నేనిది ఈ 1 ఇయర్ 9 మంత్స్ పీరియడ్‌లో నేను గమనించానండి. అంటే నేను ఒక రోజు ఒక్కొక్కసారి నేను 4 లీటర్స్ వాటర్ తీసుకునేవాడిని. ఆ మరుసటి రోజు వెయిట్ అనేది చూసుకునేసరికి ఒక 800 గ్రామ్స్ అలా తగ్గేవాడినండి. నాకే చాలా ఆశ్చర్యం వేసేది. సో, అప్పుడు నేను అనుకున్నాను, ఓహ్! వాటర్ కూడా మన వెయిట్ రిడక్షన్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తదని చెప్పి. కావాలంటే ఒకసారి మీరు కూడా గమనించండి. ఒక రోజులో మీరు 4 లీటర్స్ వాటర్ తీసుకోండి. ఖచ్చితంగా మీరు మరుసటి రోజు ఖచ్చితంగా మీరు వెయిట్ అనేది తగ్గుతారు. సో, అలాగా నా వెయిట్ అనేది ఒక రోజు నేను 800 గ్రామ్స్ దాకా నేను తగ్గానండి. అదే నా హైయెస్ట్ అంటే 24 అవర్స్ గ్యాప్‌లో ఒకరోజు నేను 800 గ్రామ్స్ తగ్గానండి. మిగతా రోజుల్లో ఒకరోజు 100 గ్రామ్స్ తగ్గాను. 200 ఒకసారి 400 గ్రామ్స్ అలా తగ్గేవాడిని. బట్ వాటర్ అనేది నేను ఎప్పుడైతే 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకునేవాడినో అప్పుడు చాలా మంచి రిజల్ట్ వచ్చేదండి. సో, వాటర్ అనేది మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తది. ఇదైతే చాలా ఖచ్చితమైన మాట అండి. ఇందులో ఎటువంటి అనుమానం పడవలసిన అవసరం లేదు. సో, ఇంతేనండి. వాటర్ గురించి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేను ఫేస్ చేసిన నేను గమనించిన అబ్జర్వేషన్స్ అన్నీ ఇయ్యేనండి. సో, ఈ వీడియో అనేది ఇక్కడితో నేను ముగిస్తున్నాను. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తోని మళ్ళీ నేను మీ ముందుకొస్తానండి. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.